ఏమేం సిస్టర్ అలా డల్లుగా ఉన్నారు? టీవీలో ఈ రోజు మీ సినిమా వచ్చింది కదా, అది చూస్తుంటుంది. దాంతో నీరసం వచ్చుంటుంది. ఏ నువ్వు కూడా చూసావు కదా, మరి నువ్వు డల్ అవ్వలేదే? నువ్వు మీ అమ్మ మనుషులో ఒక జాతి కదా, అందుకే డల్ అవ్వలేదు. చాలండి. ఏమైందమ్మా మధు? తప్పు చేశాను వదినా. నువ్వా? నువ్వు తప్పు చేసావా? ఏ విషయంలో అమ్మా? మల్లీశ్వరి విషయంలో. ఏం చేసావు సిస్టర్? ఇంట్లో నుంచి గంటేసావా? చిచి, ఆమె క్యారెక్టర్ని అనుమానించాను. ఆ తండ్రి కూతుర్లని కలవకుండా ఆపాను. వాళ్ళ ప్రేమకి అడ్డుగోడగా నిలబడ్డాను. అందులో తప్పేముంది సిస్టర్? ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చింది, 4 రోజులు టైం అడిగావు. ఆ తర్వాత నమ్మకం వస్తే ఎలాగో వాళ్ళని కలుపుతావు కదా. అవును మధు, నువ్వేమీ ఆమెని రాజశేఖర్ కూతురు కదని చెప్పలేదు కదా. కొన్ని రోజులు ఆగమన్నావు అంతే. అందులో తప్పే ఉంది మధు. అలా అని తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె నిజంగా రాజశేఖర్ గారి కూతురు కాకపోయి ఉంటే మహిళా మండలి వల్ల ఆవిడికి సన్మానం చేయబోతే నన్ను పిలిచి ఆ సన్మానం నాకు చేయించదు. ఆ అవసరం కూడా ఆమెకి లేదు. కాని అందరూ ఆవిడ్ని పొగుడుతున్నా కొంచెం కూడా గర్వపడలేదు. వచ్చిన పేరుని తను కొట్టేయాలని స్వార్థపడలేదు. నిజాయితీగా నన్ను స్టేజ్ మీదకి పిలిచింది. అంటే రాజశేఖర్ గారిలో ఉన్న గొప్ప లక్షణాలన్నీ ఆవిడ్లో ఉన్నాయనే కదా. అవును, అంటే ఆవిడ్లో ప్రవహిస్తుంది ఆయన రక్తమే కదా. ఇంకా డౌట్ ఏముంది సిస్టర్? మరలాంటప్పుడు ఇంకా తనను అనుమానించడం కరెక్టే అంటారా? నాకైతే కరెక్ట్ కాదు అనిపిస్తోంది. అందుకే వెంటనే రాజశేఖర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్దామనుకుంటున్నాను. తొందరపడక సిస్టర్, దేనికైనా నిదానమే ప్రధానం. ఎలాగో 4 రోజులు గడువు అడిగావు కదా, అప్పటి వరకు ఆగడం మంచిది. ఈ లోపు ఎన్ని చిత్రాలు చేస్తారో, ఎన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో మనకేం తెలుసు. ఈయన చెప్పింది కరెక్ట్ మధు. ఆమె నిజంగా రాజశేఖర్ కూతురని తేలే వరకు ఆగటం మంచిది. సరే, మీ మాట ఎందుకు కాదనాలి? కాకపోతే రేపు ఆ మల్లేశ్వరి పుట్టినరోజు. పుట్టినరోజా? నీకెలా తెలుసు? రాజశేఖర్ గారిచ్చిన ఈ డైరీలో రాసింది. అయితే వెంటనే వెళ్ళి అడ్వాన్స్ గా విషయం చెప్పేసి వద్దాం పదా. అయ్యో వద్దన్నయ్యా, ఇలా కాదు, కొంచెం సర్ప్రైజ్ గా చెప్దాం. ఎలా మధు? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది.